తన స్వశక్తితో పోరాడినంతసేపు ఒక మనిషి విషయంలో దేవుడు మౌనంగా ఉంటాడు. తన గురించి తను వాదించుకుంటున్నా దేవుడు మౌనంగా ఉంటాడు. తన పక్షంగా తనే ఫైట్ చేస్తున్నా దేవుడు ఒట్టిగా కూర్చుంటాడు. ఏంది ప్రభా పట్టించుకోవేంది, నన్ను ఇంత లేచి మాట్లాడుతుంటే, నేను అలాగా మాట్లాడుతుంటే వాళ్ళ విషయంలో పట్టించుకోవేంటి ప్రభా అంటే, నోరేసుకొని అరుతున్నావుగా, నువ్వే అరువులే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడు. అదేంది ప్రభా, మరి నా పక్షంగా మాట్లాడవా? నేను మాట్లాడాలా? అవును ప్రభా మాట్లాడాలి. అట్లయితే నువ్వు నోరు మూయి. నేను నోరు మూస్తే అసలు మాట్లాడినారు ప్రభువా, నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అట్లయితే నోరు మూయి. నోరు మూస్తే మరి ఇంకా వాళ్ళు ఆగరు. నేను చూసుకుంటాగా, నన్ను నమ్ముతున్నాను అన్నావుగా, నోరు మూయి, నేను చూసుకుంటా. నీ పక్షంగా నువ్వే పోరాడుతున్నావు, అందుకే నేను ఒట్టుకున్నా. నువ్వు పోరాటం మానేస్తే, ఏది నీ సొంత శక్తితో పోరాటం మానేస్తే, నువ్వు మోకాళ్ళలోని ప్రార్థనలో నాతో పోరాడితే, నీ పక్షంగా నీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తా. నేనే నీకు జయమిస్తా. నువ్వు చేయాల్సింది ఇది. ఈ రహస్యాన్ని దేవుడు నాకు నేర్పాడు. అందుకే పిచ్చి పిచ్చి వ్యూహాలు, కొత్త కొత్త ప్లాన్లు, క్రొత్త క్రొత్త ఐడియాలు ఏమి వేయలేదు. కానీ సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి ఏకాంతంగా పోయి ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడపడానికి అలవాటు చేసుకున్నా. నేను చేసిన పరిచర్య ఎవరికైనా సంతోషదాయకంగా ఉంటే, షాలేము రాజు అనేవాడు ఒక తృప్తికరమైన పని కొంతవరకు చేశాడు అని ఎవరికైనా అనిపిస్తే నా విషయంలో, దాని అంతటి రహస్యం అంతా కూడా దేవుని పాదాల దగ్గర ఉంది తప్ప నా స్వీయతలో ఏదీ లేదు. పాట పాడాను, అందులో జీవం ఉంది, అది నీ హృదయానికి తాకింది అంటే ఆ జీవాన్ని నింపినవాడు దేవుడు. ఆ పాట ఇంపుగా నీ చెవులకు అంది, నీ హృదయంలోకి వెళ్ళి నీలో కార్యం జరిగేటట్టు చేసినవాడు యేసయ్య, నేను కాదు. నాకంటే బాగా పాడే సింగర్స్ లేరా? సినిమా వాళ్ళలో లేరా మంచి గాయకులు, సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు? ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ పాటలు వింటున్న వాళ్ళు చాలామంది వింటున్నారు, కానీ ఎవడూ మార్పు చెందట్లా. తాగుబోతోడు తాగుతానే ఉన్నాడు, తిరుగుబోతోడు తిరుగుతానే ఉన్నాడు, వ్యభిచారపోడు వ్యభిచారంలో ఇంకా మునిగి తేలుతున్నాడు. శృంగార గీతాలు విని ఎవడ మార్పు చెందట్లా. కానీ వాళ్ళంత పరిజ్ఞానం లేదు, వాళ్ళంత సంగీత జ్ఞానం లేదు, వాళ్ళంత సాహిత్య జ్ఞానం లేదు, ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడి ప్రభువుకు ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి ఒక పాట పాడుట ద్వారా, విచిత్రం, దేవా నా మొర వినవా అనే ఒక పాట వాస్తవంగా పశ్చాత్తాపంతో నేను పాడుకున్న పాట. అది అన్యజనులు ఆ పాట విని వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందారు. రియల్, నిజంగా. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంది అసలు, ఇందులో వాళ్ళకి ఏం అర్థమైంది? ఇందులో సువార్త కూడా లేదే. సువార్త చెప్తూ రాసిన పాటలు ఉన్నాయి. జగతి పునాదులు వేయబడక ముందే అనే పాట ఒకటి, శిరం మీద ముళ్ళ సాక్షిగా అనే పాట ఒకటి, ఆలోచించరదేలా అనే పాట ఒకటి, సువార్త మిళితం చేసి పాడిన పాటలై. వాస్తవంగా ఈ విని ఎవరన్నా మారితే ఆ సువార్త ఉంది కదా మారుంటాళ్లే అనుకోవచ్చు. దేవా నా మొర వినవా అనే పాట ఏదో నా పర్సనల్. అది గాలికి ఊగే రెల్లైనా మనసు నెమ్మది లేక కదలుచున్నది, చేసిన దోషములు నన్ను తరుమగను, వేదనతో హృదయం అదరుచున్నది, క్షమించువాడా నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించుమా. ఎక్కడన్నా పాట పాడేదానికి అవకాశం ఇస్తే ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు నాకు. పాటలు పాడటం వచ్చు కానీ సభల్లో ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు. ఒకసారి ఓ సువార్త సభకు నాకు సమయం ఇస్తే ఈ పాట పాడా. ఏమంటే సువార్త ఉన్న పాట కదా పాడాలి, ఇది పాడా. అట్లాగా మరికొన్ని సభల్లో సిలువ పాట పాడా. తెలియదు ఎక్కడ ఏ పాట పాడాలో, మొత్తానికి పాడేవాడిని. కానీ
ఏ పాట పాడినా ఒక్క ప్రార్థన చేసేవాడిని, నా ద్వారా నువ్వు పలికించే మాటైనా పాటైనా విన్న చెవులలో నుండి హృదయంలోకి వెళ్ళి వాళ్ళలో కార్యం జరిగేటట్టు చేయి తండ్రి అని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన వలన, ఆయన మీద ఆధారపడుట వలన ఆయన జరిగించిన కార్యాలన్నీ ఏదైనా. అందుకే అందరికీ చెప్తాను, ఎన్నోసార్లు చెబుతాను, దండం పెట్టి చెబుతాను, వందనాలు చేసి చెబుతాను, ఇంకేం చేయమంటే అది చేసి చెబుతాను. కానీ ఒకటే ఏంటంటే, దేవుని పాదములను పట్టుట అనేది సాధన చేయండి. ప్రతి దానికి దేవుని పాదాలు బట్టి దేవుని చెంత పెనుగులాడటం అనే దాన్ని నేర్చుకోండి. రహస్యం అంతా అక్కడే ఉంది కనుకనే భక్తులందరూ ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి సంధించి, తాము బలహీనులై ఉండి కూడా బలవంతుడైన దేవుని కదిలించి దాని ద్వారా అనేక మంది ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు. వారి జన్మ చరితార్థం చేసుకున్నారు. వినటానికి బాగానే ఉంటుంది కానీ చేయటానికి అగసాట్లు. ఏ పరిస్థితి వచ్చినా సరే ముందు ప్రత్యామ్నాయ మార్గాలు వేరువేరుగా వెతుకుతాం, కానీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర వెతకం. అలా వెతికి ప్రతి విషయానికి వెళ్ళి దేవునితో మాట్లాడుకున్నాడు, ఫరో దగ్గరకు వచ్చాడు. దేవునితో మాట్లాడాడు, ఫరో దగ్గరకు వచ్చాడు. అలాగా ఫరోని చిత్రవద చేసి మొత్తానికి వాడు దండం పెట్టి పంపించేటట్టు చేశాడు. పంపించడం అయితే పంపించాడు, మళ్ళీ వాడు వెంటబడి తరిమాడు. తరమాల అంతే, మరి శత్రుశేషం ఉండకూడదు కదా. అందుకే మళ్ళీ వాడి గుబులు తిరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వదిలిపెట్టిన వాళ్ళ వెంటబడి తరమటం మొదలుపెట్టాడు. మోషే మళ్ళీ దేవునికి వెళ్ళి తిరిగాడు. వీడికేం దయ్యం పట్టింది నాయన, పొమ్మని చెప్పి నమ్మకంగా చెప్పి మళ్ళీ వెంటబడుతున్నాడు సైతానోడు. ఏంది నాయన నువ్వేంది ఇట చేసావేంది, ముందేమో సముద్రం వెనకేమో వాడు వస్తున్నాడు, ఇప్పుడు ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. వీళ్ళే మెంటలోళ్ళు, ఎవరు వీళ్ళే మంచి పిల్లలా, వీళ్ళకి బాగుంటేనేమో మోషేకి చేయి అంటారు, లేకపోతే రాయి తీసుకొని వేయి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మరి వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు అసలుకే మెంటల్ రకాలు. వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఏదో కూడా చేస్తారు. నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుని వైపు తిరిగితే, నీవు భయపడకు, వాళ్ళకి చెప్పు, నేడు యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలుచుండి చూడుడే. వాళ్ళు యుద్ధం చేసే పర్లేదు, వాళ్ళు కత్తి దూసి ఒక్కడిని కూడా హతం చేసే అవసరం లేదు. వాళ్ళ ఖడ్గాలు వాళ్ళ వరలో పెట్టేసేయమను, వాళ్ళు నిశ్చింతగా నిలిచి చూడమని ఏం జరిగిద్దు అన్నాడు. ఇదే మాట మోషే చెప్పాడు వాళ్ళందరికీ. వాళ్ళకి అర్థం కాదు. కనీసం వచ్చే వాళ్ళని తరిమి యుద్ధం అన్నా చేయండి అనకుండా ఊరకయే నిలుచుండు చూడు అంటాడు. మొత్తం తన్ని ఇక్కడ ఇసుకలో బూడిసిపెట్టేటట్టు చేస్తాడా ఏంట్రా అన్నట్టుగా వాళ్ళు పాపం మోషే అని అనుకున్నారు. సమీపంలోకి వస్తూ ఉన్నారు ఐగుప్తు జనాంగం, ఐగుప్తు సైన్యం సమీపంలోకి వస్తూ సడన్గా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగ్నిస్తంభం లేచింది. వాడికి రాకుండా అడ్డుపడింది. అక్కడ అడ్డు పెట్టాడు, వాళ్ళు వీళ్ళని కలవకుండా. ఇక్కడేం చేస్తున్నాడు, ఆ ప్రభువా వాళ్ళని ఆపావు సరే, మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నాడు. ప్రతిదానికి దేవుడే. అక్కడ ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఏంటేంటి, నీ చేతనున్న కర్ర సముద్రం వైపు చూపి అది 2 పాయలగునట్లు ఆజ్ఞాపించు అనగానే మోషే వెంటనే ఆ కార్యం చేసినప్పుడు సముద్రం 2 పాయలుగా డివైడ్ అయ్యి మధ్యలో ఆరిన నెల ఏర్పడి దైవజనుడు చెప్పాడు. చక్కగా మొత్తానికి చెప్పాడు, ఇక పోండి దాటిపోండి, మొత్తాన్ని దాటించాడు. అంటే దేవుడు వాళ్ళని సముద్ర మార్గం గుండా ఎందుకు రప్పించాడు అంటే, వాళ్ళని భయపెట్టడానికి కాదు. వాళ్ళని వెంబడిస్తున్నట్టు, వాళ్ళని తరుముతున్న శత్రు సమూహమును ఒక్కసారే హతము చేయునట్లు. ఇక వేరే మార్గం లేదు, సముద్రంలో ముంచి ఒక్క దెబ్బతో చంపడం తప్ప. ఇంకా వేరే మార్గం అంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇక యుద్ధాలు చేసుకోవాలి. ఇక అది కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాకుండా వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుని యొక్క బాహుబలం ఇశ్రాయేలుకు అర్థం కావాలి. అందుకని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక సస్పెన్స్ పెట్టి చివరికి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళినట్టు దాటించాడు. అంతా దాటిన తర్వాత వీళ్ళు వచ్చారు. విశ్వాసమును బట్టి నడిచిపోయిన వాళ్ళని చూసి అవిశ్వాసులు వచ్చారు, మనం కూడా నడుద్దామని. బాగా మొత్తాన్ని నడి సముద్రంలోకి రానిచ్చాడు. మోషేకి చెప్పాడు, మోషే నీ చెయ్యి సముద్రం వైపు తిప్పి అవి 2 తిరిగి కలుసుకొనున్నట్లు, ఆ 2 పాయలు తిరిగి కలుసుకొనున్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. అప్పుడు తన చేతనున్న కర్ర చూపించి ఈ 2 పాయలు తిరిగి ఒకటగునుగా కా అని పలికాడు. కథం
అప్పటిదాకా గోడలాగా నిలిచిన నీళ్లు ఒక్కసారిగా కూలి మొత్తం రెండు కలిసి ఒక్కటైపోయింది. ఇశ్రాయేలు సర్వ సమాజం చూచుచుండగా వారందరి కన్నుల ఎదుట తమను అప్పటి వరకు తరిమినటువంటి శత్రు సమూహమును ఒక్క దెబ్బలో హతము చేశాడు. ఎందుకు అంటే తన బాహుబలము తన ప్రజలు అర్థం చేసుకోవాలని. నేను చెప్తున్నా, ఇందులోనే ఇంతవరకు నిన్ను తరిమి వేధించి హింసించి దుఃఖపెట్టినటువంటి దయ్యపు శక్తులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, వ్యాధి పీడనలు కానీ, అవి ఏ విధమైనవన్నా కానీ దేవుడు పూనుకుంటే ఒక్క దెబ్బలో నీ ఎదుట అవి లేకుండా హతము చేయ శక్తి గలవాడు. ఒక్క దెబ్బతో. దానికి మళ్ళా పెద్ద సంవత్సరాలు నెలలు టయాలు తీసుకోడు ఆయన. కొన్ని సంవత్సరాలు అల్లాడే అప్పుల సమస్యలతో. సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కొన్ని సంవత్సరాలు కొద్ది గొప్ప కాస్త ప్రశాంత జీవితం, కానీ కాస్త ఒక 10 ఏళ్ల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అప్పుల వ్యాపారం. అక్కడి నుంచి అంత అప్పుల మేళమే. అప్పుల్లోనే పెళ్ళిళ్ళు, అప్పుల్లోనే పిల్లలు, అప్పుల్లోనే అన్నీ. అప్పుతో మాతో అప్పుకి విడతీయరాని అనుబంధం అన్నమాట. అప్పు నేను కలిసి పాడుకున్నాం, అప్పు మేము కలిసి. మన బంధము అప్పు అనుబంధము అప్పు విడదీయగలవా ఏవైనను మరి ఏదైనను అప్పు మన బంధము అప్పులోళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అది మీది కూడా ఇదే పాట, మొత్తం చేతులు ఎత్తున్నారు. దేవుని స్తోత్రం కలిగి ఉన్న కాక. అట్లా పాడుకున్నా కొన్ని సంవత్సరాలు. అంతగా నలిగినటువంటి ఆ సమస్యల నుండి ఒక్క దినమందే దేవుడు అద్భుతం చేశాడు. అడ్రస్ లేకుండా పోయినాయి. ఎన్నోసార్లు చెప్పా ఈ మాట. నేడు నీవు చూచుచున్న ఐగుప్తీల నీకు చూడవు అంతే. ఆ పక్వ దశకు వచ్చిన దాకా వెయిట్ చేస్తాడు. నీకు కాస్త ఉత్కంఠ ఉండొద్దు, కాస్త టెన్షన్ ఉండొద్దు, లేకపోతే లెక్కుంటా దేవుడు చేసే కార్యం నీకేముందిలే అనిపించదు. అందుకే కొద్దిగా ఉత్కంఠ ఉంటుంది అన్నమాట. అంతా వచ్చి మీద పడ్డట్టే టెన్షన్ వద్దాడా అన్నా, అయిపోయింది ఏం చేయాలి ఏమీ కాదంటాడు దేవుడు. ఆయన అంటుంటాడు, నీకు వినపడదులే, కొంచెం ఉత్కంఠగా ఉంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలడు ఆయన. భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి పెళ్ళిళ్ళది ఒక ఉత్కంఠ. 5 కాదు 29 వచ్చినాయి, 30 వచ్చినాయి, 31 వచ్చినాయి, 30, 40 వచ్చినా సరే దేవుడు చేస్తాడు. ఏం భయపడద్దు. దేవునికి స్తోత్రం. 40 ఏళ్ళు నీకు వస్తే చెల్లెమ్మ, 42 ఏళ్ల నుంచి పెళ్లి కాకుండా ఉన్నోడు ఎవడో ఉంటాడు నీకోసం. దేవునికి స్తోత్రం కలిగి ఉన్ను కాక. పని కట్టుకొని చెడగొట్టు ఉంటాడు ఎవడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే మోకాళ్ళుని ఎక్కడ దాచిపెట్టావు ప్రభువా ఆ వీరుణ్ణి అని మొర్రపెట్టడమే నీ పని. అంతే, నమ్మితే అదే నీ పని. నేను చూసా కొంతమందిది 30 ఏళ్ళు దాటిన తర్వాత అసలు అసంభవం ఇక పెళ్లి కావటం. ఇక లేదు అమ్మాయికి పెళ్లి కాదన్నారు. చేశాడు దేవుడు. ఈమె ఎలాగైతే ఈమె దేవుని యందు విశ్వాసం నుంచి ఆ ఫ్యామిలీ మొత్తంలో ఒక్కతే రక్షణ పొందుందో అలాంటి ఫ్యామిలీ అలాగనే అందరూ యేసుప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళ మధ్యలో ఒకడే నమ్ముకున్నాడు, ఒకడే ఉన్నాడు. ఆమెని అక్కడ ఆ ఫ్యామిలీలో ఒక్కతే, ఈ ఫ్యామిలీ ఒక్కడే. ఇద్దరిని కలిపి పెళ్లి చేశాడు యేసయ్య. నువ్వు శూన్యంలాగా ఊహించుకోవడానికి లేదు. ఆ ఉత్కంఠ తెప్పిస్తాడు నీకు అంతే. ఎందుకంటే ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని నీకు చూపిస్తుంది నమ్మితే. ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని చూపిస్తుంది నువ్వు నమ్మితే, విశ్వాసివై ఉంటే. ఊరకనే నిలుచుండి చూడు దేవుడు చేసే కార్యం అని.